హలో ఆల్. ఎలా ఉన్నారందరూ? ఇవాళ మేము మళ్ళీ నర్సింగ్‌కైతే వచ్చామండి. సో, మొన్న బెడ్‌షీట్స్ అది తీసుకోలేదు. సో, చెప్పాను కదా! ఆ రోజు ఎవరు రాలేదు పిల్లలనది పట్టుకోవడానికి. సో, ఇవాళైతే మా ఫాదర్ వస్తున్నారు. అందుకని బెడ్‌షీట్స్ తీసుకోవడానికని వెళ్ళాము. ఈ చీర చూసారా ఇక్కడ? ఇది మా మమ్మీది ఓల్డ్ శారీ అండి. అంటే 25 ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట. సో, ఆబ్వియస్‌లీ దాని మీద బ్లౌజ్ మనకిప్పుడు సెట్ అవ్వదు. సో, దాని మీదకి మంచి బ్లౌజ్ అనేది తీసుకోవడం కోసమని తీసుకెళ్ళాము ఆ శారీ. అలాగే పక్కనున్న క్లాత్‌లవి చెక్ చేస్తున్నాము. ఈ కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి మీటర్ 695 అండి. సో, మేము 80 సెంటీమీటర్స్ తీసుకుంటే మాకు 560 రూపీసో, 550 రూపీస్ పడింది. అంటే మగ్గం వర్క్ లాగా కట్ వర్క్ చాలా బావుంది. అండ్ నర్సింగ్‌లో చూసారా? ఇలా మనకి పోట్లీ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. 100 రూపీస్ మాత్రమే అవి. సో, క్వాలిటీ అయితే బావుంది. 100-120 అలా ఉంది. ఈ శారీ చూసారా? చాలా బావుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4300 అంట. అంటే కొంచెం ఏమో మరి ఎక్కువో, తక్కువో నాకైతే తెలీదు గానీ ఫినిషింగ్ గానీ, క్లాత్ గానీ చాలా బావుంది. ఇంకా అంటే కొంచెం రెనోవేషన్ అది జరుగుతుంది కింద నర్సింగ్‌లో. సో, ఎక్కువ శారీస్ అనేది కొంచెం మనకి పైన పెట్టారు అలా. చూసారా? ఈ శారీ 2000 అంట. కొంచెం నర్సింగ్‌లో శారీస్ అయితే కొంచెం ప్రైజే అనిపిస్తుంది. ఇప్పుడు నేను బెడ్‌షీట్స్ దగ్గరికొచ్చాను. ఇది మనకి సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుందండి. అమీర్పేట్ నర్సింగ్‌లో. బాంబే డైయింగ్ బ్రాండ్ ఉంది. అదొకటి 995 అని చెప్పారు. ఇప్పుడు చూస్తున్నవైతే 695 అంట. సో, 200 కదా తేడా, 300 కదా అని చెప్పేసి నేను అవే తీసుకున్నాను. అందులో ఇవన్నీ కలర్స్ అన్నమాట. అన్నీ బేజ్ కలర్సే ఉన్నాయి. అంటే పేస్టల్ కలర్స్. సో, అందులో ఒకటి తీసుకొని ఇలాంటి రఫ్ మెటీరియల్‌లో ఒకటి తీసుకున్నాను. అది కూడా 600 పడింది. ఇప్పుడు యాక్చువల్‌గా ఇది సెకండ్ ఫ్లోర్‌లో ఇలా మనకి డ్రెసెస్, పార్టీ వేర్ క్రాప్ టాప్స్ అలాగే ఈ సైడ్ ఉంది చూసారా? ఇవన్నీ నైటీస్ అండి. అంటే కొంచెం యంగ్ గర్ల్స్ నుంచి కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఏసుకునే నైటీస్ అన్ని మోడల్స్ ఉన్నాయి స్పన్‌లో. నేనొక నైటీ తీసుకున్నాను. అది నెక్స్ట్ వీడియో హాల్‌లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను నర్సింగ్‌లో అనేది. శారీస్ అయితే కాస్ట్ అయితే ఎక్కువేనండి. క్వాలిటీ బావుంటుంది. కొన్ని శారీస్‌కైతే బ్లౌజ్ కూడా రాదు మనకి. సో, అక్కడే శారీ తీసుకొని, అక్కడే బ్లౌజ్‌తో పేరప్ చేసేయాలనమాట. చూసారా? ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది గదా! ఎవరికైనా పెట్టడానికి కానీ, అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి తీసుకోవచ్చు. ఇవన్నీ సాటిన్ డ్రెస్ మెటీరియల్స్. ఏమేం తీసుకున్నాననేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా చూడండి.